చాలా ఏళ్ల క్రితం ఒరిస్సాలో అర్జెంటుగా ఒక కొత్త స్కూల్ కట్టమని గవర్నమెంట్స్కి ఆర్డర్స్ వచ్చాయి. జనం నోట్లో ఎక్కువగా వినిపించే మాటలేంటంటే గవర్నమెంట్ ఆ స్కూల్ని కట్టించేందుకు చవకగా దొరికే భూముల కోసం వెతికారని. అయితే వాటిలో ఒక స్కూల్ని మాత్రం పాత శ్మశానానికి సంబంధించిన భూమి మీద కట్టారని ఆ జనం మాటల ద్వారా తెలిసింది. అందుకు కారణంగా ఆ స్కూల్లో అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకునేవని, వాళ్ళు చెప్పిన కట్టుకథలు అక్కడ పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసావని సమాచారం. వాళ్ళ మాటల ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ స్కూల్ వైపు వెళ్తే విచిత్రమైన శబ్దాలు వచ్చేవని, కంగారు పెట్టించే విధంగా కొన్ని సంఘటనలు జరిగేవని తెలిసింది. అయితే ఆ పక్కనే ఉన్న ఒక గ్రామంలో నలుగురు టీనేజ్ అబ్బాయిలకు వాళ్ళు చదువుతున్న ఈ స్కూల్ గురించి, అలాగే ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల గురించి తెలిసింది. వాళ్ళు విన్నదాన్ని బట్టి ఏ నెలలో అయినా 23వ తారీఖున అర్ధరాత్రి దాటాక ఆ స్కూల్ లోపలికి వెళ్తే ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయని, స్కూల్లోకి వెళ్ళే దారిలో ఒక విగ్రహం ఉంటుందని, దాని కళ్ళు ఎటు చూస్తే అటువైపే చూసినట్టు ఉంటుందని, ఇక మెట్లు ఎక్కి దిగేటప్పుడు ఆ మెట్ల సంఖ్య పెరిగినట్టు ఉంటుందని, ఆ సైన్స్ ల్యాబ్లో ట్యాప్ తిప్పితే నీళ్లకు బదులుగా రక్తం పడేదని, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆఖరిగా టాయిలెట్స్ జోలికి వెళ్తే మాత్రం వాళ్ళు అక్కడే రక్తం కక్కుకొని చనిపోతారని తెలుసుకుంటారు. ఆ నలుగురు అబ్బాయిలకు ఆ స్కూల్ గురించి తెలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమిటంటే స్కూల్ లోపలికి రాత్రి సమయంలో ఎవరూ రాకుండా చేసి ఎవరో రహస్యమైన పనులు చేస్తున్నారోమా అని వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇక ఒకరోజు వాళ్ళు రాబోయే 23వ తారీఖున అర్ధరాత్రి ఆ స్కూల్కి వెళ్ళి అదేంటో తెలుసుకుందామని నిర్ణయించుకుంటారు. 23వ తారీఖు రానే వచ్చింది. ఇక అర్ధరాత్రి నలుగురు మెల్లగా ఆ ఇంట్లో నుంచి జారుకొని ఒక చోట కలుసుకుంటారు. అన్నట్టు వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా, సూర్య, అరుణ్, కౌశిక్, ప్రవీణ్, ఇవి వాళ్ళ పేర్లు. ఇక చడి చప్పుడు కాకుండా స్కూల్ గేట్ లోపలికి వెళ్తారు. అక్కడున్న విగ్రహం వంక చూస్తూ నడుచుకుంటూ వెళ్తారు. అయితే ఆ విగ్రహం కళ్ళు మాత్రం కదలటం లేదు. అది చూసిన కౌశిక్, అరే ఇదొక బుర్ర కదరా అని చెప్పి మెల్లగా అంటాడు. ఇక మెల్లమెల్లగా మెట్ల దగ్గరికి చేరుకొని ఒక్కొక్క మెట్లు లెక్క పెడుతూ వెళ్తారు. 1, 2, 3, 4 ఇలా మొత్తం 13 అని కౌంట్ చేస్తారు. ఇక సరిగ్గా 13 స్టెప్స్ ఉన్నాయని అరుణ్ అది మరొక బుర్ర కథరా అని అంటాడు. ఇక కారిడార్లో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్లకు సైన్స్ ల్యాబ్ ఎదురవుతుంది. అందులోకి వెళ్ళి ట్యాప్ తిప్పి రక్తం పడుతుందేమో అని చూస్తారు. కానీ సర్వసాధారణంగా అక్కడ నీళ్ళే వచ్చాయి. ఇక ఇక్కడ మనం విన్నట్టు ఏమీ జరగట్లేదురా, అనవసరంగా నిద్ర మానుకొని వచ్చామంటాడు సూర్య. తిరిగి ఇంటికి వెళ్ళిపోయే ముందు వాళ్ళు విన్న ఆఖరి కట్టుకథ నిజమో కాదో టెస్ట్ చేద్దామనుకొని అక్కడ టాయిలెట్స్ దగ్గరికి వెళ్తారు. ఇక అప్పటి వరకు ఏం జరగకపోయినా వాళ్ళు ఇప్పటిదాకా నవ్వుతూ ధైర్యంగా మాట్లాడినా కూడా వాళ్ళలో ఏ ఒక్కరూ అందులోకి వెళ్ళడానికి సాహసించడం లేదు. ఫైనల్గా ప్రవీణ్ ముందుకు వచ్చాడు. మిగతా వాళ్ళలాగా తనకేమీ భయం లేదని చెప్పి ముందడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అందరూ బయట వెయిట్ చేస్తూ ఉండగా ప్రవీణ్ ఒక్కడే లోపల ఉన్నాడు. వాళ్ళు టైం చూస్తున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట అయింది. ఒక్క నిమిషం తర్వాత ప్రవీణ్ కోపంగా బయటకు వచ్చి, అక్కడ ఏమీ లేదురా, ఇవన్నీ పిచ్చివాళ్ళు చెప్పిన కట్టుకథలు అని కొప్పాడుతూ అన్నాడు. ఇక అందరూ అది విని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఆ విగ్రహం వంక చూశారు. దాని కళ్ళు ఏమాత్రం కదలకుండా ఉన్నాయి. ఇదంతా టైం వేస్టా అన్నాడు సూర్య. ఇక ఆ తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. మరుసటి రోజు ప్రొద్దున్నే అందరి అబ్బాయిలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ చేసింది ప్రవీణ్ వాళ్ళ అమ్మా నాన్న. మా ప్రవీణ్ గానే మీతో ఉన్నాడా అని వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఇలా అంటుంది. నేను నిద్రలేచి చూసేసరికి ప్రవీణ్ తన రూమ్లో లేడు. కిటికీ తెరిచే ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టున్నాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. తను ఎక్కడున్నాడో తెలిస్తే దయచేసి చెప్పండమ్మా అంటూ బాధపడుతూ వాళ్ళ అమ్మగారు అడిగారు. ఆ ముగ్గురు అబ్బాయిలకు ఏదో అనుమానం కలిగింది. వాళ్ళు కంగారులో వాళ్ళ తల్లిదండ్రులకు ఆ ముందు రోజు స్కూల్కి వెళ్ళిన సంగతి చెప్పేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలతో కలిసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్, మీరేమంటున్నారు, స్కూల్ బయట విగ్రహం గురించా, దాని కళ్ళు ఎప్పుడు కుడివైపే చూస్తూ ఉంటాయి కదా అని అంటాడు. ఆ ప్రిన్సిపల్ అలా అనుడితోనే, కానీ నిన్న సార్ మేము రాత్రి చూసినప్పుడు అది ఎడమవైపు చూస్తున్నాయని అన్నాడు అరుణ్.
ఇక భయపడుతూ వాళ్ళంతా విగ్రహం దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ ముగ్గురు అబ్బాయిలకు వెన్నులో వణుకు పుట్టింది. ఆ విగ్రహం కళ్ళు కుడివైపుకే చూస్తూ ఉన్నాయి. అయితే మరి ఆ మెట్లు అన్నాడు కౌశిక్. ఏడుస్తూ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆ మెట్లను కౌంట్ చేసి చూస్తారు. 1 2 3 4 అంటూ 12 మెట్లు లెక్క పెడతాడు. ఇక సడన్గా కౌశిక్ 12 మెట్లే ఉన్నాయని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ అంటాడు, అవును, ఇక్కడ ఎప్పుడు 12 మెట్లే ఉంటాయి, వీటిని కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్ చిన్న మిస్టేక్ చేశాడు, నిజానికి ఇక్కడ 13 మెట్లు ఉండాలని అంటాడు. ఇక ప్రిన్సిపాల్ ఈ విషయం చెప్పగానే ఆ పిల్లలకు మరింత భయం వేసింది. అప్పుడు సూర్య అంటాడు, మరైతే ఆ సైన్స్ ల్యాబ్లో ట్యాబ్ సంగతి ఏంటి అని అంటాడు. ఇక అందరూ కలిసి ఆ సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక సింకులల్లో చూస్తారు. ప్రతి దానిలో ఎర్రటి ఒక మరక అంటుకొని ఉంటుంది. అది చూసిన ఆ ముగ్గురు అబ్బాయిలకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు. కానీ ప్రవీణ్ సంగతి ఏంటి, అతను టాయిలెట్స్లోకి వెళ్ళి వచ్చాడు అని అన్నాడు అరుణ్. పదండి వెళ్ళి చూద్దామని ప్రిన్సిపాల్ వాళ్ళను టాయిలెట్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక అందరూ టాయిలెట్స్ బయట నించొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ప్రిన్సిపాల్ పెద్దగా ఊపిరి తీసుకొని ఆఖరి డోర్ తీస్తాడు. ప్రవీణ్ వాళ్ళమ్మ వెంటనే గట్టిగా అరుస్తుంది. ఇక అరిచి ఆమె స్పృహ కోల్పోతుంది. అది చూసిన మిగతా అందరూ భయంతో హడలిపోయి వణికిపోతారు. ప్రవీణ్ శవం సీలింగ్ నుంచి వచ్చిన ఒక తాడుతో మెడకు చుట్టుకొని ఉరివేయబడి ఉంటుంది. అతని ముఖం రంగుల్లోకి మారిపోయి కళ్ళు పెద్దవిగా అయ్యి దేన్నో చూసి భయపడి చనిపోయినట్టుగా ఉంటాడు. అతని గొంతు, చెవి, ముక్కు మొత్తం కట్ చేసి అతని రక్తంతో ఆ ఫ్లోర్ మీద చేసిన మరకలు ఆ సైన్స్ ల్యాబ్లో సింకుల మీద ఉన్నట్టుగా ఉంటాయి. అందరూ బాధతో ఏడుస్తూ ఉన్నారు. కానీ కౌశిక్ మాత్రం షాక్తో అదే పనిగా ప్రవీణ్ చేతి వంక చూస్తూ ఉన్నాడు. అతని చేతికి ఉన్న వాచ్ సరిగ్గా 1 గంట టైంకి ఆగిపోయింది. మరి ప్రవీణ్ చనిపోతే రాత్రి టాయిలెట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడింది ఎవరై ఉంటారో అని కౌశిక్ ఆలోచిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఈ కథ మొత్తం మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.